హలో ఎవ్రీవన్, నేను శ్వేత ఐలపురం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మినిమలిజంలో మీరు ఇంతకుముందు వీడియోస్ చూడలేదంటే కనుక వెళ్ళి అవి చూసేయండి. బికాజ్ మనం సిరీస్ వైజ్ చేస్తున్నాము. కొన్ని టర్మ్స్ ఇందులో వచ్చేవి మీరు అవి చూడకపోయి ఉంటే అంత కనెక్ట్ అవ్వలేరు, అందుకని. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్ట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మై ఫేవరెట్ టాపిక్, హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ విత్ సింపుల్ వార్డ్రోబ్. ఇందులో నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా నేను ఈ జర్నీలో, నా మినిమలిజం జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా వార్డ్రోబ్లో ఐటమ్స్ తగ్గినప్పుడు నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సర్ప్రైజింగ్ ఉండొచ్చు కదా, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ దట్ హ్యాపెన్స్. టు బిగిన్ విత్, క్లారిటీ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మన వార్డ్రోబ్లో ఒక 40-50 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, యూ హ్యావ్ మోర్ చాయిసెస్. సో మీకు డెసిషన్ మేకింగ్లో చాలా కష్టమైపోతుంది, స్ట్రెస్ అయిపోతుంది. అది మెంటల్ స్ట్రెస్ ఆబ్వియస్లీ. బట్ మీ దగ్గర తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు క్లారిటీ అనేది ఉంటుంది, వాట్ యూ వాంట్ టు వేర్ అని. అండ్ ఆల్సో యూ విల్ ఫోకస్ ఆన్ హౌ యూ ఫీల్, నాట్ జస్ట్ హౌ యూ లుక్. ఈ క్లారిటీతో మనము కాన్ఫిడెంట్గా, కంపోజ్డ్గా ఉంటాము. సో మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా, తక్కువ పీసెస్ చేసినప్పటి నుంచి నా కాన్ఫిడెన్స్ పెరిగింది అని. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. దానికి తక్కువ ఉండడం వల్లనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఇంపార్టెంట్ వాటి మీద నేను ఫోకస్ చేయగలుగుతున్నాను. పెద్ద టైం పట్టదు, నాకు డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దిస్. ఈ పాయింట్ ఏంటంటే, కన్సిస్టెన్సీ ఈక్వల్స్ టు కాన్ఫిడెన్స్. బేసిక్గా మనం ఒక స్టైల్ని, ఒక సిగ్నేచర్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు, కన్సిస్టెంట్గా దాన్ని వాడినప్పుడు అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాస్ పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ ఫర్ ఇట్. నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఎట్లా అంటే, నాకు నా వర్క్ ప్లేస్లో నేను ఎక్కడైనా వెళ్ళినా కానీ నన్ను జనరల్గా చూసే వాళ్ళు ఉంటారు కదా రొటీన్గా, వాళ్ళందరూ దే ఆల్వేస్ కాంప్లిమెంట్ మీ నా డ్రెస్సింగ్కి. ఎట్లా జరిగింది ఇది అంతా అంటే, నేను మెయింటైన్ చేసేది అంతా కూడా ఈజ్ అ క్యాప్సూల్ వార్డ్రోబ్. నా దగ్గర చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. నేను ఒక స్టైల్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తాను. ఒక బేసిక్ కలర్ ప్యాలెట్కి ఫిక్స్ అయి ఉంటా. అండ్ నావన్నీ కూడా ఒక క్లాసిక్ ఫిట్ ఉంటాయి అండ్ సింపుల్ కట్స్ ఉంటాయి. సో నేను ఇట్లా మెయింటైన్ చేస్తాను నా వార్డ్రోబ్ని. సో అవే నేను వేసుకుంటాను. దాన్ని, నా ఐడెంటిటీని నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను జనాల ముందు. ఇట్లా జనాలు మనల్ని రికగ్నైజ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ మీ సిగ్నేచర్ స్టైల్. సో ఈ సిగ్నేచర్ స్టైల్ అనేది మీకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది, జస్ట్ లైక్ హౌ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. ఏంటంటే, ఫిట్ అండ్ ఫీల్ ఓవర్ ఫ్యాషన్. మన వార్డ్రోబ్లో ఉండే ప్రతిదీ కూడా ట్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ఫోకస్ ఆన్ హౌ యూ ఫీల్ ఇట్. యునో, అది మీ ఫిట్కి ఎట్లా ఉంది, మీకు సరిగ్గా ఫిట్ అయిందా, మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. నథింగ్ లైక్ మీరు అన్ని ఫ్యాషన్ ఫాలో అవ్వాలి, ట్రెండ్ ఫాలో అవ్వాలి, ట్రెండ్ ఫాలో అయితేనే ఫ్యాషన్. ఫ్యాషన్ ఇస్ సంథింగ్ యూ క్రియేట్ ఆన్ యువర్ ఓన్. మీ బాడీకి, మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా చేయండి. దట్ ఈస్ నాట్ అబౌట్ ట్రెండ్, ఇట్స్ అబౌట్ యూ. అండ్ ఇప్పుడు మన వార్డ్రోబ్లో ఉన్న ప్రతి పీసెస్కి, లైక్ నేను నా గురించి మాట్లాడతాను, నా ప్రతి పీస్కి దిస్ అ స్టోరీ బిహైండ్. మీకు తక్కువ క్లోత్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్క పీస్కి మీకు ఒక మెమరీ అనేది ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు పలానా రోజు ఇది జరిగింది, సో దిస్ ఇస్ హౌ ఐ ఫెల్ట్. అదంతా మనకు గుర్తుండిపోతుంది అనమాట. ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్లో ఏమవుతుంది, ఫాస్ట్గా ట్రెండ్స్ వస్తాయి, మీరు కొన్ని వేసుకుంటారు, అది పోతుంది. సో అది ఎక్కువసేపు మీ వార్డ్రోబ్లో ఎక్కువ రోజులు మీ వార్డ్రోబ్లో ఉండకపోవడం వల్ల మీకు దాంతో ఏ అటాచ్మెంట్ ఉండదు, మెమొరీస్ ఉండదు. వస్తుంది, పోతుంది, పైసలు కూడా మీరు పెట్టినారు, పోయినాయి. కానీ మన సింపుల్ వార్డ్రోబ్లో ఏమవుతుంది, మన స్టైల్ అనేది ఒథెంటిక్ అవుతుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఆర్ రీజన్ ఏంటంటే, సింపుల్ వార్డ్రోబ్ ఈక్వల్స్ టు ఫ్రీడమ్. మనం జనరల్లీ ఏమనుకుంటాం, లైక్ చాలా మంది రిపీటెడ్ పీసెస్ ఉన్నప్పుడు, సేమ్ పీసెస్ ఉన్నప్పుడు సింపుల్ వార్డ్రోబ్ అనేది బోరింగ్ అనుకుంటాం. బట్ యాక్చువల్లీ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. వార్డ్రోబ్కి మనము డెసిషన్ చేసుకోవడానికి, ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవడానికి 10 minutesలో అది అయిపోవాలి. సో దట్ యూ కెన్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ వర్క్, లైఫ్, వీటి మీద మీరు ఈ టైంని స్పెండ్ చేయండి. ఇది 10 minutesలో అయిపోవాలి వార్డ్రోబ్ అనేది. సో ఈ ఫ్లోలో మీకు కాన్ఫిడెన్స్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్రీథింగ్ నేను చెప్పాలనుకునే పాయింట్స్ అంటే ఏంటంటే, సింపుల్ వార్డ్రోబ్ అనేది దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఒక స్టైల్ బిల్డ్ అవ్వడానికి, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఇది చాలా రకాలుగా మీకు ఎఫెక్ట్ చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది, యూస్ఫుల్ అయి ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ని మీరు మర్చిపోకుండా దాన్ని గుర్తుపెట్టుకొని మీకంటూ ఒక సింపుల్ వార్డ్రోబ్ని క్రియేట్ చేసుకొని, మీకు ఒక కామ్, క్లటర్ ఫ్రీ అండ్ పీస్ఫుల్, కాన్ఫిడెంట్, అన్ని వెరీ పాజిటివ్ థింగ్స్, అలా మీ లైఫ్ అనేది మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ సిరీస్ని ఫాలో అవుతున్నారంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దాట్ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్, హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట నాకు. దాట్ విల్ బీ మై డోపమిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.